ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమ్య. అక్టోబర్ మాసంలో 12 రాష్ట్రాల వారికి ఏం జరగబోతుంది, కేరళ నాడి శాస్త్రంలో ఎలాంటి పరిహారాలు జరుపుకుంటాము, దీని గురించి మనకు మరింత స్పష్టంగా తెలియజేయడానికి ఈరోజు మనతో ఉన్నారు జ్యోతిష్య పండితులు గురుస్వామి రాజన్ నంబూద్రి గురూజీ గారు. గురూజీని అడిగి మరింత సమాచారం స్పష్టంగా తెలుసుకుందాం. గురూజీ నమస్కారం. నమస్కారం అమ్మా. గురూజీ, మిథున రాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతుంది? శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసేవంటి వీక్షబంధులకి నమస్కారం. అందరికీ మంచి జరగాలి. కేరళ నాడీ శాస్త్రం ప్రకారం ఏమా, ఈ నాడీ శాస్త్రం ప్రకారంగా ఏంటంటే వివిధమైనటువంటి ఒక ఫలాలు ఎలా ఉండబోతుంది, రాశి వారికి మిథున రాశి వారికి వచ్చేవంటి ఫలాలు అంటే వాళ్ళ ఒక ఘనాలు కావచ్చు, వాళ్ళ గుణాలు కావచ్చు, లాభదాయకాలు కావచ్చు, సూచనలు కావచ్చు, అనేక రకమైనటువంటి ప్రస్తావన అనేది మనకి రావాలి. ఈ రాశి వాళ్ళకి లాభము 6, నష్టము 12. మరి మేము ఇంత పెట్టుబడి పెట్టినప్పటికీ కూడా లాభదాయకం రాకపోతే ఎటువంటి ఒక ఫలితం రాబోతుంది అనేసి వీళ్ళకు సందేహం కానీ ఆందోళన కానీ అలాంటివన్నీ బాగా కలుగుతుంటాయి ఏమో. అటువంటి సమయ సందర్భంలో మీరంతా కూడా ఏం చేయాలంటే విశేషమైన వంటి ఒక అమ్మవారిని పూజించి చక్కగా ఫలితం అనేది కొనసాగిస్తే మంచి ఫలితం లభిస్తుంది. గురుగారు, ఎక్కువగా ఎవరికి నష్టం వచ్చే అవకాశాలు ఉండొచ్చు? స్త్రీలకైనా పురుషులకైనా వారి వారి ఒక రంగాలు బట్టి, అంటే ఇప్పుడు వాళ్ళు వ్యాపారం చేస్తున్నారా, ఉద్యోగం చేస్తున్నారా, మరి ఇతర ఒక రంగంలో ఉన్నారా, ఆ రంగంలో చూసినప్పటికీ నష్టపరిహారం అంటే ఏంటంటే ఇప్పుడు మనం 100 రూపాయలు పెట్టామండి, ఆ 100 రూపాయల్లో మనకి లాభం అంటూ రావాలి. ఆ లాభమే మనకు రానప్పుడు మనము పెట్టుబడి పెట్టినటువంటి ఫలితం రాకపోతే ఎట్లా అంటే ఈ రాశిలో ఈ యొక్క దోషం అనేది ఉంటుంది. దోషం ఏంటంటే ఎప్పుడైతే కూడా గత మాసం కానీ ఈ మాసంలో కొన్ని మార్పులు రావటం అనేది కనపడుతుంది. ఆ దోషంలో ఏంటంటే ఒక విశేషమైనటువంటి ఫలితం రావడం కోసం విశ్వంగా మహిళలు కానీ పురుషులు కానీ వీళ్ళు గట్టిగా ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నం చేసే సమయంలో విఫలం కావడానికి అవకాశం కనపడుతుంటుంది. దానికి తోడైనటువంటి కొన్ని కార్యక్రమాలు నేను చెప్తాను. అవి వ్యాపారం చేసేవారికి ఎలాంటి నష్టాలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి? వ్యాపారం చేసే వాళ్ళు కూడా గత మాసం కానీ ఈ మాసంలో ఎక్కువ లాభదారానికి రావడానికి ప్రయత్నం చేస్తుంటారు, విశ్వం ప్రయత్నం చేస్తుంటారు. అయినప్పటికీ కూడా కొద్దిగా నష్టపరిహారం అనేది జరుగుతుంటుంది. కానీ కంగారు పడే విషయం లేదు. మీకు మంచి లాభం రావడానికి, మంచి అభివృద్ధి కలగడానికి, అతీతమైన సంపద మీకు కలగడానికి, స్త్రీలకైనా పురుషులకైనా విశేషమైనటువంటి ఫలితం రావడానికి ఒక మంచి మార్గం ఉంది. ఆ మార్గంలో వెళ్దాం, మీకు మంచి ఫలితం లభిస్తుంది. రైతులకు ఎలా ఉండబోతుంది గురూజీ గారు? అంటే మొత్తానికి రాశి వాళ్ళకి చూసిన రైతులకైనా, మరి వ్యాపారం చేసే వాళ్ళకైనా, ఇతర రంగంలో ఉన్న వారికైనా, ఎవరికైనా కూడా కొన్ని విశేష విభాగాలు కనపడుతుంటాయి. వాళ్ళకందరికీ కూడా ఒక విశేషమైన అంటే గణపతి ఒక వ్రతం, గణపతి మహాగణపతికి ఒక వ్రతం ఎలా చేయాలంటే స్వామివారి ప్రతి బుధవారం అంటే వారానికి ఒక రోజు వస్తుంది కాబట్టి ప్రతి బుధవారం రోజున స్వామివారికి గణపతి ఒక స్వామి ఆలయానికి వెళ్ళి ప్రత్యక్షంగా మీరు 11 ప్రదక్షిణాలు చేయాలి. చేసిన తర్వాత స్వామికి ఒక ఇష్టమైన ఒక నామాలు ఉన్నాయి. ఆ నామాలు చెబుతూ స్వామికి ప్రదక్షిణ చేస్తే తప్పకుండా మీకు లాభదాయకమైన ఫలితం రావడానికి ఆస్కారం కనపడతాయి. ఇంకా ఏమైనా పరిహారాలు ఉన్నాయా గురూజీ? దీంట్లో కొన్ని దోషాలు ఉంటాయి. నక్షత్ర దోషాలు, సర్పదోషాలు, ఇతర ఒక కుజ కేతు రాహు దోషాలు కూడా వీళ్ళకి కనపడుతూ ఉంటాయి. కాబట్టి అతీతమైన ఒక శాంతి పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి లాభదాయక సూచనలు రావటం అనేది జరుగుతుంది. ఇంకోటి, మీరు ఎప్పుడైనా కూడా బయటికి వెళ్తున్నారనుకోండి, కొద్దిగా జాగ్రత్త వహించి వెళ్తే చాలా మంచి ఒక ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతుంది. ఆ పూజలు చేసేటప్పుడు అంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది గురూజీ? ఆ రోజు ప్రత్యేకంగా బుధవారం రోజున ఉపవాసము పాటించాలి. ఉపవాసం పాటించి 11 ప్రదక్షిణలు స్వామివారికి తిరగండి. కార్యసిద్ధి అయ్యేంత వరకు కూడా స్వామివారి ఆలయాన్ని ప్రదక్షిణ చేసుకున్న తర్వాత ఆ మంత్రాన్ని ఏదైతే కూడా నేను చెప్తానో అంటే వాళ్ళు కాల్ చేయటం తర్వాత ఆ మంత్ర ప్రభావికము వాళ్ళకు ఎఫెక్ట్ అనేది బాగా కనపడుతుంది. సులభంగా తక్షణంగా వాళ్ళకి మంచి ఫలితం లభిస్తుంది. ఎంత తక్షణంగా అయితే వాళ్ళు ఎదురు చూడ, ఇది 100% సత్యం. వాళ్ళు ఎటువంటి ₹1 ఖర్చు లేకుండా చక్కగా ఆ మంత్రం జపిస్తూ మీరు ముందుకు వెళ్ళచ్చు. అంటే మీరు చెప్పిన పరిహారాలు ఎంతో కొంత ఉపయోగపడతాయి కదా? 100% ఉపయోగపడతాయి. చాలా ధన్యవాదాలు గురూజీ. ఎంతో చక్కటి సందేశాన్ని మా ప్రేక్షకులకు అందజేశారు. నమస్కారం.